ఈరోజు అయితే 3 మీటర్ లైనింగ్ లాంగ్ ఫ్రాక్ అయితే అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను. ఫుల్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఇది ఆది డ్రెస్సు. ఇప్పుడు ఈ 3 మీటర్లోనే 4 మీటర్లు సరిపోతుంది, కానీ ఈ 3 మీటర్లే ఇచ్చారు. ఈ 3 మీటర్లోనే నేను కట్ చేస్తున్నాను. 1 మీటర్ ఏమో పై పార్టీ సరిపోతుంది. ఇంకో 2 మీటర్లు ఎలా కట్ చేయాలో చూడండి. ఫస్ట్ అయితే 1 మీటర్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ మీటర్ క్లాత్ని అయితే సపరేట్ చేసుకోవాలి. మిగతా 2 మీటర్లోనే ఆ ఫ్రాక్ అండి చూసుకోవాలి. నడుము కొలత వచ్చేసి నడుము మనకి పొడవు ఆ 2 కొలతలు వస్తే చాలు. ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టేసుకోవచ్చు. 17.5 ఉంది నడుము వచ్చేసి. అసలు నడుము 17.5 ఉంది కదా. ఈ 17.5లో సగం తీసుకోవాలి. 17.5లో సగము 8-7 పాయింట్లు. ఇప్పుడు ఇలా మడత వేసేసి ఇలా పెట్టుకుంటాం కదా ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ని ఇది మీటర్ అన్నమాట, మీటర్ ముక్క. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి దీన్ని ఇలా మడవాలన్నమాట. ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి, మనకు ఆపోజిట్లో ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా ఉండాలన్నమాట. ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి. ఇలా 4 మడతలు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు 8-7 ఏమో అసలు ఉంది కుట్టుల్లోకి. ఇక్కడ కుట్టుల్లోకి కావాలి కాబట్టి ఇంకొక 1 ఇంచ్ పెట్టుకోవాలి. మిగతా ఏమో 1.5 పాయింట్ కానీ 2 పాయింట్స్ కానీ ఖర్చులోకి సరిపోతుంది. మొత్తం మీద 11.5 అయితే వచ్చేసింది. ఇప్పుడేమో పొడవు చూసుకోవాలి. క్రాస్ కోసము ఇలా క్రాస్ ఉంటాయి కదా, ఇలా క్రాస్ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. అందుకోసం ఈ క్రాస్ అనేది కట్ చేయాలి. ఇదేమో ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు క్రాస్ కట్ చేస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. షోల్డర్ కానించి ఇక్కడకు ఈ నడుము ఉంది కదా, ఇక్కడ వరకు 15 ఇంచెస్ ఉంది పొడవు. 15 ఇంచెస్ ఉంది కాబట్టి మనం 16 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ ఎలాగో ఖర్చు కోసం పెట్టాం కాబట్టి 15.5, మొత్తం మీద 16 ఇంచులు వస్తుంది. మొత్తం మీద 16 ఖర్చుతో కలిపి 16 ఇంచులు పెట్టాను. ఇప్పుడు స్టార్టింగ్లో అంటే నెక్ పొడవు కోసం 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2.5 ఇంచెస్ ఇలా పెట్టుకోవాలి, డాట్ పెట్టుకోవాలి. ఇక్కడేమో షోల్డర్ మీదేమో 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇలా గీయాలి. మొత్తం మీద 6 ఇంచెస్ అయితే వస్తుంది. స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ కూడా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత చంక చూసుకోవాలి, చంక డౌన్ ఎంత ఉందో. బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట. ఈ చంక రౌండ్ ఎంత ఉందో ఇలా టేప్ తోటి ఇలా చూసుకోవాలి. 7.5 ఉంది. నెక్ ఉంది కాబట్టి మనకి ఈ కొలత సరిపోదు, మామూలు నెక్ కాబట్టి కొంచెం కిందకే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చంక రౌండ్ అయితే 5 ఉంది, 5.5 పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే. నెక్ పొడవు రౌండ్ వచ్చేసి ఇది బోట్ నెక్ కాబట్టి పైకి ఉంది, లేకపోతే 5.5, 6 అలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి 5.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 5.5, 6 అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది కూడా 6 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడైతే చంక డౌన్ కోసం 1.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 1.5 ఇంచెస్ ఇలా అయితే తీసుకోవాలి.
నెక్స్ట్ చంక రౌండ్ చూసాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7.5 ఇంచెస్ ఉంది కదా చూడండి. ఇది కూడా టేప్తో ఇలా పెట్టుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది. ఇదే 7.5 ఇంచెస్ ఇక్కడ ఉందో లేదో చెక్ చేసుకుందాం. సేమ్ 7.5 ఇంచెస్ వచ్చింది ఇక్కడ వరకు. ఈ 2 పాయింట్స్ ఏమో ఖర్చులోకి అనమాట. ఈ 2 పాయింట్స్ ఖర్చులో పోతుంది. ఇప్పుడైతే కట్ చేద్దాము. ఇప్పుడైతే రౌండ్ అయితే కట్ చేస్తున్నాను. వెనక బ్యాక్ సైడ్ అయితే 2 బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 2 కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇది కట్ చేసిన తర్వాత ఇంకొంచెం రౌండ్ ఇంకొంచెం దించుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ కాడ ఇలా కొంచెం దించుకోవాలన్నమాట. అప్పుడు అనేది మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది. భుజాలు జారకుండా అలా ఉంటాయి అన్నమాట. ఇంతేనండి, ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చూసేవాళ్ళు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రంట్ సైడ్ తీసేసి ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ బ్యాక్ సైడ్ను కొంచెం రౌండ్ ఇంకొంచెం దించుకుంటే బాగుంటుంది. వెనక ఇలా ఇంకొంచెం దించుతున్నాను. రౌండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇదైతే ఇలా ఫోల్డింగ్ అనేది 4 ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 రావాలి కాబట్టి ఇలా సరి చేసుకొని మనకి క్లాత్ అయితే జారకుండా ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత లైనింగ్ని ఇలా పరిచి మెయిన్ క్లాత్ మీద పరిచి ఇలా కట్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకొని కట్ చేయడమే. కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత కుట్టిన తర్వాత ఆ కుట్టులో పోతుంది కాబట్టి ఇలా ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఈ రౌండ్ అనేది ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కుట్టుకునేటప్పుడైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ కట్ చేస్తున్నాను. ముందైతే 2.5 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకొని అప్పుడు కట్ చేసుకుంటే బెటరు. తర్వాత అయినా కుట్టుకునేటప్పుడైనా ఈ రౌండ్ కట్ చేసుకుంటారు కొంతమంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇలాగే కట్ చేయాలి. చేస్తున్నాను. ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా మడత వేసి ఈ ఫ్రాక్కి ఫుల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. లైనింగ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెడుతున్నాను అన్నమాట. 7 ఇంచెస్ మొత్తం మీద. ఇదే 7 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని ఒక డాట్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ తీసుకోవాలి డౌన్ కోసం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే సేమ్. ఈ లైన్ అనేది అర్థం కాకపోతే ఇలా గీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు పెడుతున్నాను. పెట్టేసి ఇక్కడ నుంచి డౌన్ చేస్తూ ఇలా ఇలా కలపాలన్నమాట. ఇక్కడైతే 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 1.5 ఇంచెస్ నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా కలపాలన్నమాట. హ్యాండ్ అయితే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5-6 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ పెట్టుకొని 8.5 ఇంచెస్ అయితే చంక లూజ్ అనేది రౌండ్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడకు ఇదేమో అసలు, ఇదేమో ఖర్చులోకి. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను అన్నమాట దీనికి. అందుకని ఈ హాఫ్ హ్యాండ్స్కి కొలత లేదు, అందుకని ఇలా చూపిస్తున్నాను.
నెక్స్ట్ అయితే మెయిన్ క్లాత్ ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 17 ఇంచెస్ ఉంది, అంటే 3/4 అనమాట. వాళ్ళు ఫుల్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఫుల్ హ్యాండ్స్ అయితే 22, 23 అయితే సరిపోతుంది. ఇరవై మూడు అసలు ఖర్చులోకి 24 పెడుతున్నాను. ఇక్కడ కూడా 1.5 ఇంచెస్ అయితే ఇక్కడ పెట్టుకోవాలి. ఇదే సేమ్ 24 ఇంచెస్ ఇక్కడ నుంచి చూసుకోవాలి. 24 ఇంచులు పెట్టుకున్నాక ఈ 3 పాయింట్స్ అనేది తగ్గించాలి. చంక రౌండ్ కోసం 3 పాయింట్స్ వచ్చేసి 21 ఇంచెస్ వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్క్ పెడుతున్నాను. పెట్టుకొని ఇలా డౌన్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1 తీసుకొని ఇక్కడ నుంచి డౌన్ చేస్తూ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా డౌన్ చేస్తూ మార్కర్ పెట్టుకొని ఇలా కట్ చేయాలన్నమాట. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచెస్ 5.5 సరిపోతుంది. ఇక్కడ నుంచి పెట్టుకొని ఇదేమో ఖర్చు కోసము. ఈ ఖర్చు అనేది 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట. ఫుల్ ఫ్రాక్ అయితే చూపిస్తున్నాను, అంబ్రెల్లా కటింగ్. ఇదైతే లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ అన్నమాట. ఇగో ఈ ఓపెన్ ఉంది కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ చేసి ఈ డబల్ ఫోల్డింగ్ని 4 ఫోల్డింగ్ చేయాలి. 2 మీటర్లే కాబట్టి మనకి లాంగ్ ఫ్రాక్కి సరిపోదు. అందుకని లోపల లంగా క్రాస్ లంగా వేస్తాం కదా, అలా కటింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఆ కటింగ్ అయితే మనకి పూర్తిగా సరిపోతుంది, పొడవు కానీ ఏదైనా. ఇక్కడైతే 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇటు సైడ్ 5.5 ఇంచెస్, ఆ చివరి కూడా 5.5 ఇంచెస్ పెడుతున్నాను. ఇది మొత్తం పొడవు 33.5 ఉంది. లైనింగ్ కాబట్టి సరిపోతుంది. టేప్ తోటి ఇలా పట్టుకొని క్రాస్గా ఇలా డ్రాయింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ఇలా డ్రాయింగ్ చేసేసి ఇప్పుడైతే కట్ చేయాలి. ఇప్పుడైతే ఇలా కట్ చేయాలి. మనము డ్రా చేసుకున్నాం కదా, ఆ డ్రాయింగ్లోనే ఇలా మొత్తం అయితే ఇలా కట్ చేయాలన్నమాట. ఇప్పుడు 6 ముక్కల లంగా ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. ఓపెన్ చేస్తే ఇవేమో 2 పీసులు వస్తాయి. ఇలా 2 పీసులు వస్తాయి అన్నమాట. ఇవేమో 4 పీసులు వస్తాయి. ఈ 2 పీసులు. ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేయాలి. ఇలా మడత పెట్టుకొని ఇలా ఫోల్డింగ్ అయితే ఇలా ఓపెన్ చేస్తే మొత్తం 6 పీసులు అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేస్తే మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వస్తుంది. అందుకని లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈజీగా సింపుల్గా ఈ ముక్కలను అయితే ఇలా అంటించుకోవాలన్నమాట. 4 ముక్కలు, చిన్న ముక్కలేమో 4 వస్తాయి, పెద్ద ముక్కలేమో 2 వస్తాయి అన్నమాట. ఈ పెద్ద ముక్కలు 2, చిన్న ముక్కలు అయితే 4. సేమ్ మనం క్రాస్ లంగా ఎలా వేస్తామో అలా వేస్తాము. సమోసా మోడల్ అయితే కింద అతుకు పడుతుంది. అది కాక 2 మీటర్లే కాబట్టి ఇలా కట్ చేసాము. మీరు కూడా ఇలా ఈజీగా కట్ చేసుకోండి.
ఇది వచ్చేసి 3 మీటర్లు అండి. ఇది డబుల్ ఫోల్డింగ్ ఇలా వేసాం కదా, ఇలా మడత వేసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇదే సేమ్ ఇలా మడత అయితే ఇలా వేసుకోవాలి. ఇలా పెట్టుకొని మొత్తం అయితే సర్దుకోవాలి నీట్గా. మనకి అసలు ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి అసలు 9 ఇంచెస్ అన్నమాట. ఇదే 9 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఖర్చుతో పెట్టాం కదా, అలా పెట్టుకోకూడదు. ఎందుకంటే నడుము అయితే ఎక్కువ వస్తుంది. కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే 9 ఇంచెస్ పెడుతున్నాను. అసలు ఇలా డ్రాయింగ్ చేసుకుంటూ ఇలా తీసుకోవాలి. 9 ఇంచెస్ పెట్టాం కదా, సేమ్ ఇదే కోన్ షేప్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఇటు కూడా సమానంగా ఉండాలన్నమాట. 7 ఉంది, ఇటు సైడ్ కూడా 7 ఉందన్నమాట. ఈ రెండింటికి ఇలా గీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి డౌన్ కోసం ఇక్కడ డౌన్ చేస్తూ ఇక్కడ ఒక లైన్ క్రాస్గా ఇలా డ్రాయింగ్ చేస్తూ ఇలా గీసుకోవాలి. ఇలా కట్ చేయాలన్నమాట. ఈ ఆకారం రావాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 35 ఉందన్నమాట. 36, 37 పెట్టుకోవచ్చు. 37 ఇంచెస్ పెడుతున్నాను. తర్వాత జిగ్జాగ్ చేయాలి కాబట్టి, కుట్టుల్లోకి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. 37 ఇంచెస్ ఇక్కడ వరకు అయితే స్కేల్తో డ్రా చేస్తున్నాను సమానంగా. ఇది 4 ఫోల్డింగ్ ఉంది కాబట్టి పన్నా ఎక్కువ కావాలి కాబట్టి ఇలా మడత వేసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది. ఇదే సేమ్ ఈ 37 ఇంచులకు అక్కడ వరకు మనము టేప్తో పెట్టుకుంటూ ఇలా తీసుకుంటూ పోవాలి. ముప్పై 37 ఇంచులు ఇలా సేమ్ మొత్తం పైనుంచి కింద వరకు ఇలా 37 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకుంటూ కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే మనం డాట్ పెట్టుకున్న దానికి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ జిగ్జాగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు 9 ఇంచెస్ పెట్టుకున్నాం కదా నడుం దగ్గర, ఇలా డౌన్ చేస్తూ ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఈ డౌన్ చేస్తూ ఇలా అయితే కట్ చేసుకోవాలి. షేపు మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా కట్ చేసుకుంటూ రావాలి. ఇదైతే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి, అంబ్రెల్లా కటింగ్. ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ మై ఛానల్.